ఈరోజు నేను కూడా చాలా క్లియర్గా కల్వకుంట్ల కవిత మాట్లాడిన ఒక ప్రెస్ మీట్కి ఒక విద్యార్థి నాయకునిగా సహచర శాసన మండలి సభ్యునిగా పబ్లిక్ డొమైన్లో ఉన్న కొన్ని డాక్యుమెంట్స్ తోటి నేను కవిత గారికి కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాలనుకుంటున్నా. ఎగ్జామ్ నిర్వహించే మొట్టమొదటి రోజుకెళ్ళి మా ప్రభుత్వం ఏర్పడినాక గ్రూప్ 1 పరీక్షని నిర్వహించాలని చెప్పని మొట్టమొదట టీజీపీఎస్సీ డెసిషన్ తీసుకొని నోటిఫికేషన్ విడుదల చేస్తే నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేసిరని చెప్పి కోర్టులో పోయి కేసు వేసారు. దాని తర్వాత కొత్త అభ్యర్థులకు ఎగ్జామ్ రాసుకునే అవకాశం కల్పిస్తే కొత్త అభ్యర్థులకు ఎట్లా ఎగ్జామ్ రాసుకునే అవకాశం కల్పిస్తారని చెప్పి కోర్టులకు వెళ్ళి కేసు వేసారు. దాని తర్వాత ఏపీపీఎస్సీ ఇతర స్టేట్స్ ఫాలో అయ్యే ప్యాటర్న్ ప్రకారంగా జియో నెంబర్ 29 ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా అన్ని రూల్స్ని తీసుకొని వచ్చి టీజీపీఎస్సీ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే ఆ జియో పైన కేసు వేసారు. ఎగ్జామ్ నిర్వహించడానికి ప్రయత్నం చేసిన మొట్టమొదటి రోజుకెళ్ళి కూడా అడుగడుగున ఏ రకంగా ఈ నోటిఫికేషన్ ఆపాలే, ఏ రకంగా ఈ ఉద్యోగ నియామకాలను ఆపాలే అనే ఒకటే ఒక లక్ష్యం తప్ప ఎక్కడన్నా కూడా ఒక బాధ్యతతోటి 10 ఏళ్లలో మేము చెయ్యలేకపోయింది వీళ్ళు చేస్తుండ్రు. యువకులకి పాపము 10 ఏళ్లకెళ్ళి ఏదైతే మా హయాంలో గ్రూప్ 1 ఎగ్జామ్ కోసం వేచి చూస్తున్న యువకులకి ఇప్పుడు ఎగ్జామ్ నిర్వహిస్తుర్రు అనే ఒక బాధ్యత లేకుండా కేవలము మేము చెయ్యలేకపోయింది వీళ్ళు చేస్తే ఎక్కడ వీళ్ళకి మంచి పేరు వస్తుందని చెప్పని మొట్టమొదటి రోజుకెళ్ళి కూడా ముఖ్యంగా కల్వకుంట్ల తారక రామారావు, కల్వకుంట్ల కవిత, హరీష్ రావు పదే ఏ రకంగా ఈ ఎగ్జామ్ని ఆపాలనే ఒక ధోరణిలో వారి యొక్క ప్రవర్తన చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రోజు న్యాయస్థానంలో కోర్టులో కేసు వేసి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు కేటీఆర్ మాట్లాడుతూ కూడా ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుంది సుప్రీంకోర్టులో, మీరు ఎగ్జామ్ రాయకూడదని చెప్పని ఆ రోజు యువకులని తప్పుదో పట్టించి కొంతమంది యువకులు ఎగ్జామ్ రాయకుండా ఉండనీకి కూడా ఇదే కల్వకుంట్ల తారక రామారావు బాధ్యత వహించాల్సి వస్తుంది. గతంలో మేము కూడా కేసులు వేసినాం. గతంలో మేము కేసులు వేసినప్పుడు ఏ రోజు కూడా మీడియా మిత్రులని ఎక్కడన్నా కూడా మీరు గతంలో వెళ్ళి మీరు వెరిఫై చేసుకోవచ్చు. కేసు వేసినప్పుడు విద్యార్థులని ఎక్కడ కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం మేము చేయలేదు. మీరు ఎగ్జామ్ ప్రిపేర్ కండి, మీరు రాసుకోండి, న్యాయస్థానం ఏదైనా తీర్పిస్తే అవి బయటికి వస్తాయి, దాని తర్వాత దానిపైన మాట్లాడవచ్చు అనేది చెప్పినాము. ఎందుకంటే బాధ్యత గల పౌరులుగా విద్యార్థులకి మంచి చేయకపోయినా చెడు చేసే ఒక ఉద్దేశం మనకు ఉండకూడదు అనే ఒక ఆలోచనతోటి ఒక విద్యార్థి నాయకునిగా నాకున్న ఒక జ్ఞానం కూడా ఈరోజు సుదీర్ఘ రాజకీయంలో ఉన్న మీకు మీ కుటుంబ సభ్యులకు లేకపోవడము ఒక దౌర్భాగ్యము. ఈరోజు కవిత రేవంత్ రెడ్డి గారికి, మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ కూడా రాస్తూ ఆ లేఖలో కొన్ని అవాస్తవాలని చెప్పే ప్రయత్నం చేసి ఆ ఒక్క తప్పుని కూడా ఏదైతే తప్పుడుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులని తప్పుదో పట్టించే ప్రయత్నము కల్వకుంట్ల కవిత గారు చేస్తున్నారు. కవితమ్మ, 10 ఏళ్ల మీ పరిపాలనలో ఏ రోజన్నా ఇంటర్మీడియట్ పేపర్ లీకేజ్ అప్పుడు, 10th క్లాస్ పేపర్ లీకేజ్ అప్పుడు, టీజీపీఎస్సీ పేపర్ లీకేజ్ అప్పుడు ఒక్కరోజన్నా నోరు తెరిచి మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? కనీసము యువకులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏ ఒక్క కుటుంబాన్నన్నా పరామర్శించి ఒక భరోసాని, ఒక ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం అన్న నువ్వు చేసినావా అమ్మా? చెయ్యని నువ్వు, మాట్లాడని నువ్వు, ఆ రోజు నీ సారా వ్యాపారంలా, ఆ రోజు నీ లిక్కర్ దందాలా ఏ రకంగా డబ్బుని దాచుకోవాలి, డబ్బుని దోచుకోవాలని ఒక చిత్తశుద్ధి తప్ప తెలంగాణలో ఉన్న యువకుల పట్ల
నీకు కానీ నీ కుటుంబ సభ్యులకి చిత్తశుద్ధి ఉండేనా ఒక్కసారి నువ్వు పునరాలోచించుకోవాలని చెప్పి మీడియా ద్వారా నేను కోరుతున్నా. ఈరోజు సెంటర్ల గురించి నువ్వు మాట్లాడినావు నీ లేఖల. 46 సెంటర్లు ఉన్నాయి, 47 సెంటర్లు ఎట్లయితే అని చెప్పని కనీస అవగాహన లేదు. సెంటర్ల ఏర్పాటు కోసము టీజీపీఎస్సీ అడిగేది కూడా ఆ సంబంధించిన జిల్లా కలెక్టర్ని. టీజీపీఎస్సీ సెంటర్లను ఏర్పాటు చేసుకోదు. టీజీపీఎస్సీకి గ్రౌండ్ స్టాఫ్ ఉండదు. సెంటర్ల నిర్వహణ కోసము సెంటర్లను ఏర్పాటు చేయమంటే సంబంధించిన రెవెన్యూ అధికారులు, ఆ సంబంధించిన మున్సిపల్ అధికారులు, ఆ జిల్లా కలెక్టర్ పరిధిలో సెంటర్లని ఏదైతే ఎన్ని సెంటర్లు ఏ రకంగా ఎగ్జామ్ నిర్వహించగలుగుతారని చెప్పి ఆ సెంటర్లో ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా తీసుకొని ఆ రిపోర్ట్ని టీజీపీఎస్సీకి కలెక్టర్ గారు సమర్పించడం జరుగుతుంది.